అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. 31 కళ్యాణ లక్ష్మి చెక్కులకు గాను 31,03,596 రూపాయల విలువ చెక్కులను లబ్ధిదారులు అందుకున్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు రేషన్ కార్డులు 1 రూపాయి కూడా లంచం లేకుండా నిజాయితీగా రేషన్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులు పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు లేని పేర్లను కూడా చేర్చి కార్డు ఇవ్వడం, ఈరోజు సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉద్యోగాలు, ఇంట్లో కరెంటు, రైతులు వాడుకునేటువంటి కరెంటు, ఇవన్నీ కూడా ఆర్టీసీది ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మీకు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు భూభారతిలో భూములు పట్టాలు కానీ పట్టాలతో పాటు రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కల్పించే విధంగా, అమ్ముకోవడానికి వీలు కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతూ ఈ రోజు నడుస్తున్నటువంటి డాక్రా సంఘాలకు కూడా మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ప్రభుత్వ భూములు ఉంటే మీకు ఇవ్వాలని, అదేవిధంగా పెట్రోల్ బంకులు, బస్సులు, ఇంకా ఇతర మహిళా కలెక్టర్ ఆఫీసులో మెయిన్ కూడలిలో మహిళా క్యాంటీన్లు కానీ మహిళలకు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు నిన్ననే చెక్కులు వచ్చినాయి, ఈ రోజు పంపిణీ పెట్టాం. ఎందుకనంటే వర్షాలు పడ్డా ఇబ్బంది ఉన్నా ఈ ఒక్కటే రోజు 8 మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు 320 మందికి అంటే 3,21,00,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగిస్తూ 4.5 లక్షల ఇండ్లను ఈ రోజు నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేస్తూ కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇవన్నీ కూడా అందిస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండ్ర సత్యన్నకు మద్దతుగా నిలుస్తున్న వ్యక్తులకు సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. ఎందుకనంటే ఈరోజు తప్పకుండా వాళ్ళని పెట్టుకొని గెలిచినటువంటి సర్పంచ్, ఎంపీటీసీలు తప్పు చేయకుండా నిజాయితీగా పనిచేసే విధంగా, తప్పు చేస్తే నేలకు ముగ్గు రాసే విధంగా నాకు తోడుగా అందించాలని కూడా నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ